హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నడిచేటిని. ఈరోజైతే తారీఖు వచ్చేసి 14వ తారీఖు మార్చి నెల శుక్రవారం. ఈరోజైతే గుంటూరు మిర్చి యార్డుకి అయితే సెలవు. ఈరోజే కాదు, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, మొత్తం 3 రోజులు, ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులైతే గుంటూరు మిర్చి యార్డుకి అయితే సెలవు. అయితే సోమవారం అయితే మిర్చి మార్కెట్ అయితే ఉంటుంది. మరి సోమవారం మిర్చి మార్కెట్ ఉంటుంది. మరి సోమవారం మిరపకాయల రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలా జరుగుతుంది, రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా, అసలు పరిస్థితి ఏంది, ఎన్ని బస్తాల వరకు రావడానికి అవకాశం ఉంది అనేసి అయితే మనం ఈరోజు ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. అయితే రైతు సోదరులారా, ఈరోజు సెలవు ఎందుకో మీకు తెలుసా? మిర్చి యార్డుకి ఈరోజు అయితే హోలీ పండుగ. దాని కారణంగా అయితే ఈరోజు మిర్చి యార్డుకి సెలవు. మరి సోమవారం అయితే మిర్చి యార్డు ఉంటుంది. సోమవారం ఏ విధంగా మార్కెట్ ఉండబోతుంది అనేది అయితే ఈరోజు మనం మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. చాలామంది వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు. దయచేసి స్కిప్ అయితే చేయొద్దండి, పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సోమవారం గురించి కనుక మనం ఆలోచిస్తే నాకు తెలిసి సుమారుగా 1,70,000 బస్తాలు, 10,000 అటు ఇటుగా అయితే వస్తాయని అయితే అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే శుక్ర, శని, ఆది 3 రోజులు మిర్చి యార్డుకి బస్తాలు రావట్లేదు కాబట్టి సోమవారం అయితే 1,70,000, 1,80,000 బస్తాల వరకు అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ 2 లక్షలు కూడా దాటొచ్చు, చెప్పలేము. మన సుమారుగా ఎస్టిమేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న గురువారం, బుధవారం, మంగళవారం ఇలా కనుక చూసుకుంటే అప్ అండ్ డౌన్ వచ్చాయి. ఒకరోజు 1,50,000 వచ్చాయి, ఒకరోజు 1,30,000 వచ్చాయి, ఒకరోజు 1,00,000 వచ్చాయి, ఒకరోజు 80,000 వచ్చాయి, ఒకరోజు 1,10,000, అలా అప్ అండ్ డౌన్ అయితే జరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజులు సెలవు కాబట్టి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు మిర్చి యార్డు సెలవు కాబట్టి సోమవారం అయితే 1,70,000 నుంచి 2 లక్షల మధ్యలో అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేసి అయితే రైతు సోదరులందరూ ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారని అయితే మనకు అర్థమవుతుంది. అయితే మార్కెట్ అయితే పెరిగిద్ది అని అయితే అనిపించటం లేదు. ఎందుకంటే మనం గతంలో కనుక చూసుకుంటే, గత వారం కనుక చూసుకుంటే మార్కెట్ ఎంతో కొంత తగ్గుముఖం పడుతుంది కానీ పెరగటం అయితే లేదు. అంతకుముందు కొన్ని ప్రసార మాధ్యమాలలో మార్చి 20 తారీఖు నుంచి రేటు పెరిగిద్ది, మార్చి 15 నుంచి పెరగడానికి అవకాశం ఉందా అనేసి కొన్ని మాధ్యమాల్లో అయితే రావడం జరిగింది. నాకు తెలిసి సోమవారం మిర్చి మాట పెరిగిద్ది అనేది అయితే నాకు తెలిసినంత వరకు కష్టమే. లేకపోతే తగ్గకపోయినా స్టడీగా ఉండటానికైతే అవకాశం ఉంటుంది. బస్తాలు కొద్దిగా ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి ఏదైనా 100-200 అయితే తగ్గుముఖం పట్టిద్దేమనేసి అయితే అనిపిస్తుంది. ఒకవేళ బస్తాలు అనుకున్నన్ని కనుక రాకపోతే, అంటే మనం 1,70,000 నుంచి 2 లక్షల బస్తాలు అనుకుంటున్నాం కదా, అన్ని రాకుండా 1,00,000 బస్తాలే కనుక వస్తే ఆ 200-300 తగ్గకుండా 400-500 కొన్ని రకాలకి క్వాలిటీని బట్టి, వాటి నాణ్యత ప్రమాణాల బట్టి రేటు పెరగడానికైతే అవకాశం ఉన్నది. ఒకటి రైతు సోదరులారా, మీరు సోమవారం మిర్చి యార్డుకి కనుక మిర్చి బస్తాలు తెచ్చుకోవాలి అనుకుంటే సరైన నాణ్యత ప్రమాణాలు పాటించి, సరైన ఆరుదల, సరైన గ్రేడింగ్, అంటే తాలుగాయ కానీ, నల్లకాయ కానీ, మచ్చకాయలు కానీ ఇలాంటివి లేకుండా సరైన నాణ్యత ప్రమాణాలు పాటించి, మెతకలో తెచ్చుకోకుండా, చల్లదనాలు తెచ్చుకోకుండా, నీళ్లు కొట్టకుండా నాణ్యమైన కాయలను తెచ్చుకుంటే దాని రేటు దానికే ఉంది. నాణ్యమైన కాయల రేటు నాణ్యమైన కాయలకే ఉన్నది. మనం చెప్పాం కదా, ఆరుదల, గ్రేడింగు, చల్లదనాలు, మెతకలు,
పాలాలు నీళ్లు కొట్టి ఇవి తీసుకొచ్చుకుంటే వీటి రేటు వీటికే ఉంటుంది. కాబట్టి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు యార్డుకి సెలవు కాబట్టి ఇది మార్చి నెలలో కూడా ఎండలు బాగా తెస్తున్నాయి కాబట్టి ఒకరోజు అదనంగా ఎండకి ఆరబెట్టుకొని మంచిగా గ్రేడింగ్ చేసుకొని కాయలు కనుక మీరు సోమవారం మార్కెట్కి తీసుకొచ్చుకుంటే నాణ్యత గల కాయలకైతే రేటు పడటానికైతే దాని రేటు దానికి ఉంటుంది. మీరు నాణ్యతమైన కాయలు తీసుకుపోవాలా లేకపోతే ఎలాంటి కాయలు తీసుకుపోవాలనేది అది మీ ఇష్టం. ఎందుకంటే మీరు తీసుకుపోయే కాయలను బట్టే వాటి రేటు ఉంటుంది. కాబట్టి ఈ మధ్య యార్డులో చాలా చోట్ల చూస్తుంటే ఎక్కువగా మెతకలు, చల్లదనాలు, నీళ్లు కొట్టిన కాయలు, పిక్కలు, రంగు పోయినవి ఇలాంటి కాయలు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు అంటే ఇది మార్చి నెల ఎండలు ముదురుతున్నాయి. దాని కారణంగా ఏమవుతుందంటే చేలోనే చెట్టుకే కాయలు కొద్దిగా ఎండుతున్నాయి. నీకు చేలో పండుగాయ కోసిన దానికి చేలోనే చెట్టుకే కాయ వడబడిపోయిన దానికి నీకు కళ్ళంలోకి వచ్చిన తర్వాత చాలా చాలా మార్పు వస్తుంది. కాయలో చాలా చాలా క్వాలిటీ తేడా వస్తుంది. చేనుకే చెట్టుకే కాయలు కనుక ఒక్కిపోయి కనుకుంటే ఆ కాయలు కళ్ళంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా తలప రావటం, కాయ కొద్దిగా ముడతలాగా రావటం ఇలాంటివి జరుగుతుంది. అదే చెట్టుకే కాయ ఉక్కిపోకుండా కొద్దిగా బాగున్నప్పుడు, నాణ్యతగా ఉన్నప్పుడు కోసామంటే ఆ కాయ రంగు కానీ ముడత లేకుండా బాగా బద్దపాటు రావడానికి బాగా అవకాశం ఉంటుంది. అంటే నాణ్యత బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైతు సోదరులు దాదాపు ఎండలు ముదురుతున్నాయి, కూలోళ్ళు దొరకట్లేదు. దాని కారణంగా అయితే చెట్టుకే కాయలు కొద్దిగా అయితే ఉక్కిపోయినట్టయితే కొద్దిగా ఆరుదల ఎక్కువైన తర్వాత చెట్టుకే కోస్తున్నట్టు అనిపిస్తుంది. కూలోళ్ళు అయితే కొరత అయితే వచ్చింది. కొరత దేనివల్ల వచ్చిందంటే ఇప్పుడు ఎక్కువగా మొక్కజొన్న కోతలు దిగుతున్నాయి. మొక్కజొన్న కోతకు వెళితే ఒక్కొక్క మనిషికి 1300 నుంచి 1600 వరకు కూలీ పడుతుంది. దాని కారణంగా ఏమవుతుందంటే కూలోళ్ళు మిరపకాయల కోతలకి రావట్లేదు, మొక్కజొన్న కోతకు పోతున్నారు. మిరపకాయల కూలీకి పోతే కూలీ 300 నుంచి 400, మా ఎక్కువైతే 500, అంతకు మించి అయితే లేదు. అదే మొక్కజొన్నకు కనుక వెళ్తే 1300 నుంచి 1400, 1500 వరకు వస్తుందని ఎక్కువగా రైతు సోదరులు అయితే ఈ కూలీల కారణంగా ఇబ్బంది పడి కూలీలు ఎక్కువ మొక్కజొన్నకి వెళ్తున్నారు. ఎందుకంటే అధిక కూలీ వస్తుంది కాబట్టి. మళ్ళీ మొక్కజొన్న కోతలు అయిపోయాయి అంటే మళ్ళీ కూలీ ఆటోమేటిక్గా 300 రావడానికి అవకాశం ఉంటుంది. 300, 350 అలా రావడానికి అవకాశం ఉంటుంది. దాని కారణంగా మిరపతోట వేసిన రైతులకు ఈ మొక్కజొన్న కోతలు రావడం వల్ల కూలీ మొక్కజొన్నకు ఎక్కువ రావడం వల్ల కూలీలు ఎక్కువ మొక్కజొన్న వైపు మొగ్గుతున్నారు. కూలీల కోతలకైతే రైతులు ఇబ్బంది పడుతున్నారని అయితే మనం ఇక్కడ గ్రహించాలి. దాని కారణంగానే ఈ రైతు కూలీల కొరత కారణంగానే మిరపకాయలు చెట్టుకే కొద్దిగా వడబడటం అయితే జరుగుతుంది. కోత ఆలస్యం అవుతుంది కదా, ఆలస్యం కాబట్టే జరుగుతుంది. అయితే దిగుబడులు అయితే నేను చాలామంది రైతులతో మాట్లాడటం జరుగుతుంది. దిగుబడులు బాగా వస్తున్నాయని అయితే చెబుతున్నారు. గతంలో అంతకుముందు అయితే లేదు 10 క్వింటాలు 15 క్వింటాలు లోపే వస్తున్నది అనేసి అయితే అనటం జరిగింది. ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో అయితే 20 నుంచి 25 వరకు వస్తున్నాయని కొంతమంది అంటున్నారు. కొంతమంది 25 నుంచి 30 వస్తున్నాయి అంటున్నారు. కొంతమంది ఇది రోజులీని వారి టెస్లా త్రిబులో తేజ రకాలు వేసిన రైతులు అయితే కొంతమంది మాది 35, 40 దాకా కూడా వచ్చే అవకాశం ఉన్నదనేసి అయితే అంటున్నారు. ఇది తేజాల్లో కొత్త రకం. తేజాలు కొన్ని 30 నుంచి 35, 33 అలా వస్తున్నాయి. ఈ టెస్లా త్రిబులోను వేసిన రైతుల మడుకు వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా 40లు ఒక గంట అటు ఇటుకి అయితే చెబుతున్నారు. 38, 40, 41 అలా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మనం వినడం కూడా జరుగుతుంది. మరి దిగుబడులు అయితే బాగానే వస్తున్నాయి. విస్తీర్ణం తగ్గింది, దిగుబడులు బాగానే వస్తున్నాయి. కానీ రేట్ అయితే బాగా మందంగా ఉంది. ఈ సంవత్సరం రైతులను నిరాశపరిచింది ఏంది అని ఏదైనా అంటే నాకు తెలిసినంత వరకు రేటు బాగా తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. గతంలో కనుక చూసుకుంటే ఎప్పుడు 20 నుంచి 23 క్వింటాలు 24 క్వింటాలు వచ్చే దిగుబడులు 20 నుంచి 25 మధ్యలో. రేటు మటుకు 18,000 నుంచి 20,000 కొన్ని రకాలు 30 నుంచి 35,000,
కొన్ని రకాలు 40 నుంచి 50,000, అంటే రకాలను బట్టి మార్కెట్ ఉంది. ఇప్పుడు కనుకైతే గత సంవత్సరం నుంచి 2024 మార్చి నుంచి ఎప్పటి వరకు అయితే 50,000 రూపాయల అమ్మిన కాయలు కూడా 14,000 రూపాయలు అమ్ముతున్నాయి. 20,000 రూపాయల అమ్మిన కాయలు కూడా 12,000 అమ్ముతున్నాయి. 15,000 రూపాయల అమ్మిన కాయలు కూడా 8,000 రూపాయలు దొరుకుతున్నాయి. అంటే దిగుబడి పెరిగింది, మార్కెట్ అయితే తగ్గింది, ఎక్స్పోర్ట్ కూడా లేదు, ఎక్స్పోర్ట్ కూడా సహకరించట్ల. ఇతర దేశాల నుంచి దిగుమతులు ఎక్స్పోర్ట్లు కనుక్కుంటే ఈ రేట్లు మళ్ళీ పాత రేట్లు చూడటానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఎక్స్పోర్ట్ అయితే లేదు. అయితే చాలామంది రైతు సోదరులు ఈ తక్కువ రేటుకి అమ్మాల్సిన అవసరం ఏముంది అనేసి అయితే కొంతమంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న రైతులైతే నాకు తెలిసి ఒక 10% పీపుల్, 100 మంది రైతులు వేస్తుంటే దాంట్లో ఒక 10 నుంచి 15% రైతులు, ఆర్థిక పరిస్థితి బాగున్న రైతులైతే ఏసీలో పెట్టడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుండటం అంటే వాళ్ళకి ఎలాంటి అంటే పిల్లలు చదువులు అయిపోయి, ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి, ఇలా కొద్దిగా ఇబ్బంది లేకుండా అనుకున్న రైతులు కొంతమంది అయితే ఏసీలో పెట్టడం జరుగుతుంది. కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగలేని రైతు సోదరులు అయితే ఏదో ఒక రేట్ అనేసి అమ్ముకోవడం అయితే జరుగుతుంది. అయితే చాలామంది రైతు సోదరులు కూడా గతంలో ఇంతింత రేట్లు పోయినాయి, ఇంతింత రేట్లు అమ్మాయి, మళ్ళీ ఆ రేటు రాకపోద్దా అని కొద్దిగా ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు. ఆ ఆశతో ఎదురు చూసే వాళ్ళే ఈ ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు కోల్డ్ స్టోరేజీలో నిలవబెట్టడం జరుగుతుంది. నాకు తెలిసి ఈ సంవత్సరం కూడా ఏసీలు నిండుతాయేమో అనేసి ఒక చిన్న అనుమానం కలుగుతుంది. ఇప్పటికైతే నాకు తెలిసి గత సంవత్సరం బస్తాలే ఇంకా ఉన్నాయి, ఇంకా అమ్మకుండా గత సంవత్సరం బస్తాలే దగ్గర 2 కోట్ల బస్తాలు ఉన్నాయి. 2024 మార్చి, ఏప్రిల్, మే నెలలో పండిన పంటలు 2 కోట్ల బస్తాలు ఏసీలో పెడితే అవి నాకు తెలిసి ఒక 60 నుంచి 65 లక్షలు, 1 లక్ష, ఒక 4-5 లక్షలు అటు ఇటుగా అయితే ఏసీలో నిల్వ ఉండటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్త పంట వస్తుంది, కొత్త బస్తాలు వస్తున్నాయి, ఏసీలో కూడా కొంతమంది పెడుతున్నారు. దిగుబడులు కూడా బాగా వస్తున్నాయి, మార్కెట్ మరీ మందంగా ఉంది. రైతులైతే అగమ్య గోచరంగా ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏసీలో పెట్టుకోవాలా, అమ్ముకోవాలా, వద్దా, ఏంది పరిస్థితి అనేసి. అయితే ఏసీలో పెట్టుకోవడం, అమ్ముకోవడం అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. అది రైతు వ్యక్తిగత నిర్ణయం. అది ఒక వ్యాపారస్తుడు చెప్పే మాట కాదు, ఇంకొకళ్ళు సలహా ఇచ్చే మాట కాదు. అమ్ముకోవాలా, ఏసీలో పెట్టుకోవాలా అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం, ఎవరు సలహా ఇచ్చేది కాదు. అది ఆర్థిక పరిస్థితి బాగున్న రైతు సోదరులు మాత్రం, అది కొంతమంది మాత్రం పెడుతున్నారు. 100 మంది పొలం వేస్తూ 10%, 15% ఏసీలో పెడుతున్నారు. మిగతా వాళ్ళు అమ్ముకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు కూడా పూర్తిగా పండించిన పంట మొత్తమే పెట్టట్లా. సరే, ఒక 5 ఎకరాల పొలం వేసి ఒక 130 క్వింటాలు, 150 క్వింటాలు దిగుబడి వచ్చింది అనుకుంటే దాంట్లో 70 క్వింటాలు, 80 క్వింటాలు అమ్ముతున్నారు, సగమేమో ఏసీలో పెట్టుకుంటున్నారు. ఇలాంటి చర్యలు అయితే, ఇలాంటి పరిస్థితులు అయితే జరుగుతున్నాయి. ఏదైనా మిరపతోటకి రేటు కనుక పెరగకపోతే మిర్చికి వచ్చే సంవత్సరం అంటే రేపు జూన్ నెలలో మిరపతోటలో సాగు చేయటం మొదలు పెడతారు. గణనీయంగా తగ్గడానికి అయితే అవకాశం ఉంది. రేటు కనుక ఇదే రేటు కంటిన్యూషన్ కనుకైతే మిర్చి తోటలు అయితే రైతు సోదరులు వేయడానికైతే ఆసక్తి అయితే చూపరు. ఎవరన్నా ఒకళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి ఇది ఒక్క సంవత్సరం చూద్దాంలే అని ఎవరన్నా వేస్తే వేయటానికైతే అవకాశం ఉంది. దాదాపుగా మిర్చి పంటనైతే వ్యతిరేకించి దాని ప్లేస్లో మొక్కజొన్న కానీ, బుడ్డశనగ కానీ, పొగాకు కానీ, వరిగ కానీ, వేరుశెనగ కానీ, ఇలాంటి అంతర పంటలు, కంది కానీ వేయటానికైతే అవకాశం ఉంది. ఈ సంవత్సరమే చాలా మార్పు వచ్చింది. చాలా వరకు నేను చెప్పిన పంటలన్నీ పడ్డాయి. మిరపతోట విస్తీర్ణం తగ్గించి కంది, మొక్కజొన్న, బుడ్డశనగ, వేరుశెనగ, మరి వరిగ, పొగాకు ఇలాంటి పంటలన్నీ అయితే వేయటం జరిగింది. ఇంకా ముందు ఈ మిర్చి రేటు కనుక ఇలాగే కొనసాగితే ఈ మిర్చి విస్తీర్ణం తగ్గి ఇప్పుడు నేను చెప్పిన 7-8 రకాల పంటలు అయితే ఇంకా పెరగడానికి అవకాశం ఉంది విస్తీర్ణం. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకునే 7-8 రకాల పంటలకి పెట్టుబడి చాలా తక్కువ. మిర్చికి పెట్టుబడి చాలా పెట్టాలి. ఈ పంటలకి మిర్చిలో పెట్టిన దాంట్లో పావులా వంతు పెడితే చాలు.
మంచిగా దిగుబడులు వస్తున్నాయి, మంచిగా రేటు ఉంటుంది, మంచిగా లాభం వస్తుంది. మిర్చి పంటకి అమితమైన పెట్టుబడులు పెట్టి సరైన దిగుబడులు రాక, సరైన రేటు రాక నష్టపోవటం ఎందుకు అనేసి రైతు సోదరులు అయితే అంతర పంటల వైపు మగ్గటానికైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదు రేపు మిరప తోటలు వేసే టయానికి ఈ మిరపకాయల రేట్లు 18,000 నుంచి 20,000, 25,000 నుంచి 30,000, 40,000 నుంచి 50,000 ఇలా పాత రేట్లు కనుక మళ్ళీ వస్తే మళ్ళీ మిరప తోట వైపు మొగ్గు చూడటానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది అనేది మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులారా, మీరు నేను చెప్పింది విన్నారు కదా. ఒకవేళ మీరు ఈ వీడియో మీకు నచ్చితే, నేను చెప్పాను మీకు మొదట్లో, మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే మీకు నచ్చితే లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి అని. మీరు ఖచ్చితంగా మీరు ఏ ఊరు నుంచి, ఏ జిల్లా, ఏ గ్రామము, మీ కాడ ఎక్కువగా ఏ పంట విస్తీర్ణం జరుగుతుంది, మీరు ఒకవేళ సంవత్సరం మిరపతోట కనుక వేసుంటే ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చింది, లేదు మిరపతోట కాకుండా ఇంకా ఏదైనా ఇతర పంటలు కనుక వేసుంటే ఏమాత్రం దిగుబడులు వచ్చినాయి అనైతే మీరు కామెంట్ చేయవలసిందిగా అయితే మనం కోరడం జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు శుక్రవారం కాబట్టి మిర్చి రేట్లు చెప్పలేకపోయాం, రేపు శనివారం కూడా మనం మిర్చి రేట్లు చెప్పలేము. ఆదివారం వరకు నేను ఖచ్చితంగా మీకు మిర్చి రేట్లు చెబుతాను, ఏ వెరైటీ ఏ రేట్ నడుస్తుంది అనేసి అయితే మీరు ఇదొక్క విషయాన్ని అయితే గమనించండి. ఆదివారం ఖచ్చితంగా నేను వీడియో పెడతాను, మిర్చి రేట్లు వీడియో. మీకు కొంతమందికి డౌట్ రావచ్చు, ఆదివారం గుంటూరు మిర్చి యార్డు, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ఇలా అన్ని యార్డులు సెలవు కదన్నా, నువ్వు ఎలా రేటు పెడతావు అనేసి అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. ఖచ్చితంగా ఆదివారం నేను నీకు మిర్చి రేట్లు పెడతాను. ఆ మిర్చి రేట్లు పెట్టేటప్పుడు నేను ఈ మిర్చి రేట్లు ఎక్కడ ఏంది అనేసి అయితే మీకు ఈ వీడియోలు కూడా క్లుప్తంగా వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇదొక విషయాన్ని అయితే గమనించండి. ఆదివారం ఖచ్చితంగా నేను మిర్చి రేట్లు అయితే మీకు చెబుతాను.